హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. నన్ను చాలామంది కమెంట్స్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మనం ఏమేం బుక్స్ చదవాలి అని వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ని చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏమేం బుక్స్ చదవాలి, సిలబస్ ఏముంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? మనకు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఫస్ట్ ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్, అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి 4 ఆప్షన్స్ ఇస్తారు, కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిలిమ్స్లో మనకు 2 పేపర్స్ ఉంటాయి. మార్నింగ్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ ఇంకొక ఎగ్జామ్ జరుగుతుంది. మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ జనరల్ యాప్టిట్యూడ్ పేపర్ ఉంటుంది. ఒక పేపర్లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. 1 క్వశ్చన్కి 1 మినిట్ టైం ఉంటుంది, 120 మార్క్స్కి. సేమ్ ఆఫ్టర్నూన్ పేపర్లో కూడా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్. కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 1 క్వశ్చన్కి 1 మార్క్, రాంగ్ ఆన్సర్ చేస్తే 1/3 మార్క్ కట్ అవుతుంది. ప్రిలిమ్స్లో 2 పేపర్స్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పేపర్ 1 120 మార్క్స్కి, పేపర్ 2 120 మార్క్స్కి. ప్రిలిమ్స్ పేపర్ 1 పేపర్ 2 కలిపి 240 మార్క్స్కి ఉంటుంది. ఈ 2 పేపర్స్ కలిపి మొత్తానికి కట్ ఆఫ్ అనేది తీసుకుంటారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ టైప్. మెయిన్స్లో మనకు 7 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్కి 150 మార్క్స్ అండ్ 3 అవర్స్ టైం పీరియడ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎగ్జామ్ జరుగుతుంది. వాటిల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేవి 2 పేపర్స్. ఇంగ్లీష్ తెలుగుకి సంబంధించి గ్రామర్, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, ఇలా డిఫరెంట్ స్కిల్స్కి సంబంధించి ఈ 2 పేపర్స్లో టెస్ట్ చేస్తారు. ఈ 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ అన్నమాట. అంటే మినిమం మార్క్స్కి రీచ్ అయితే నెక్స్ట్ పేపర్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు. మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే 150 మార్క్స్కి 40% రావాలి జనరల్ కేటగిరీకి, 35% రావాలి ఓబీసీ కేటగిరీకి, అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30% వస్తే ఈ 2 పేపర్స్లో క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ 5 పేపర్స్ ఉంటాయి. ఒకటేమో ఎస్ఏ పేపర్, రిమైనింగ్ 4 పేపర్స్ అనేవి జనరల్ స్టడీస్. ఫైనల్గా మనకి ర్యాంక్ ఇచ్చేటప్పుడు ప్రిలిమ్స్ స్కోర్ని కన్సిడర్ చేయరు. మెయిన్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఓన్లీ మెయిన్స్ మార్క్స్ని తీసుకుంటారు. మెయిన్స్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ని తీసుకోరు. ఈ పేపర్స్ అంటే ఎస్ఏ పేపర్ అండ్ జనరల్ స్టడీస్ 4 పేపర్స్లో మనకు ఎంత స్కోర్ వస్తుందో దాన్ని బట్టి మనకి ఫైనల్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ మనకి 75 మార్క్స్కి ఉంటుంది. ఫైనల్గా ఈ 5 పేపర్స్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ని మనకి ఫైనల్లో తీసుకుంటారు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ వీడియోలో మనం సిలబస్ ఏంటి, ఏమేం బుక్స్ చదవాలి అనేది చూద్దాం. ఐ హోప్ మీ అందరికీ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ హెల్ప్ అయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.